సీజేఐ ఎన్వి రమణ యాదాద్రికి చేరుకున్నారు. లైవ్ లో చూద్దాం. సీజేఐ హోదాలో ఎన్వి రమణ మొదటిసారి యాదాద్రికి చేరుకున్నారు. యాదాద్రిలోని వివిఐపి లాంజ్ కు మొదట ఆయన చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఇంద్రకరణ్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డి కూడా ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు ఆయన మనం విజువల్స్ లో చూస్తున్నాం. 10 టీవీ స్క్రీన్ పైన ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. ఇక పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు కూడా ఆయనకు ఘన స్వాగతం పలికారు. సీజేఐ హోదాలో మొదటిసారి ఆయన అక్కడికి చేరుకోవడంతో ఆలయ అధికారులు కూడా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నేపథ్యంలో కూడా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక పూర్ణ కుంభంతో సీజేఐకు ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. మరి కాసేపట్లోనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సీజేఐ ఎన్వి రమణ దర్శించుకోనున్నారు. ఆయన వెంట ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక సతీ సమేతంగా సీజేఐ ఆలయానికి చేరుకున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సీజేఐ ఎన్వి రమణ దర్శించుకున్నారు. జస్టిస్ సీజేఐ పర్యటనతో యాదాద్రిలో ఇప్పటికే భవనాల లైటింగ్, సెంట్రల్ ఏసీలను ఏర్పాటు చేశారు. బాలాలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. కొండ పరిసరాలన్నీ పచ్చదనం పరుచుకునేలా మొక్కలను ఇదివరకే నాటారు. ఇక నూతనంగా నిర్మిస్తున్న ఆలయం విశిష్టతను, క్షేత్ర మహిమను చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు వివరించనున్నారు ఆలయ అధికారులు. ఎన్వి రమణ ఇప్పటికే ఆలయానికి చేరుకొని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట ఇంద్రకరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక దర్శనం అనంతరం వివిఐపి లాంజ్ కు చేరుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా అధికారులు ఆయనకు వివరించనున్నారు. పునర్నిర్మాణానికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఆయనకు వివరించనున్నారు. ఇక మొత్తం సందర్శించిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే వివిఐపి లాంచ్ కు చేరుకోనున్నారు. ఆలయ దర్శనం కూడా జరిగింది. ఇక ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో సీజేఐకు ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట ఇంద్రకరణ్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. లక్ష్మీ నరసింహస్వామిని మొదటిసారి సీజేఐ హోదాలో ఎన్వి రమణ దర్శించుకుంటున్నారు. సీజేఐ ఎన్వి రమణ యాదాద్రికి చేరుకున్నారు. ఆయనకు ఇప్పుడే పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామిని సీజేఐ దర్శించుకోనున్నారు. ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత వివిఐపి లాంజ్ కు చేరుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆలయానికి సంబంధించి పునర్నిర్మాణ కార్యక్రమాలను కూడా సీజేఐ సందర్శించనున్నారు. ఇక పునర్నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి ఆయనకు పలువురు అధికారులు కూడా వివరించే ప్రయత్నం చేస్తారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఆలయంలోకి చేరుకున్నారు. సతీ సమేతంగా ఆయనకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యాదాద్రి పర్యటనలో భాగంగా ఇప్పటికే అక్కడ పలు ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఆయనకు పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన ఆలయంలోకి చేరుకొని శ్రీవారిని ఇక లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. మరి కాసేపట్లో ఇప్పటికే యాదాద్రిలో భవనాల లైటింగ్, సెంట్రల్ ఏసీలను కూడా ఏర్పాటు చేశారు. బాలాలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ యాదాద్రి పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. సీజేఐ హోదాలో ఎన్వి రమణ మొదటిసారి చేరుకోవడంతో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. ఆయన
అటు సైడ్ అడుగుతుంటాం అటు సైడ్ పెట్టాలి. తర్వాత ఇవ్వండి, తీసేయండి, పక్కన పెట్టేయండి. వెంటనే ఇవ్వాలంటే కష్టం కదా, చేతిలో పట్టుకోండి. చేయండి, అక్కడ కూర్చోండి. అంటే ప్రతిసారి అక్కడే కూర్చుంటాం మీరు. అపురూప శిల్ప సంపద సోయగాల సమాహారంగా రూపుదిద్దుకుంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయం. క్షేత్రం మొత్తం అడుగడుగున ఆధ్యాత్మికతను సంతరించుకుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆగమ వైదిక సంప్రదాయాల మేరకు స్వామివారికి నిత్య కైంకర్యాలు తిరుమల స్థాయిలో వైభవంగా నిర్వహిస్తారు అర్చకులు. ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన తంజావూరు చిత్రాలు, కలపతో రూపొందించిన నరసింహ స్వామి దారు శిల్పం అమితంగా ఆకట్టుకుంటాయి. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సిజేఐ ఎన్వి రమణ దర్శించుకున్నారు. జస్టిస్ ఎన్వి రమణకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. సిజేఐ ఎన్వి రమణకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డి స్వాగతం పలికారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలిస్తారు సిజేఐ. చివరగా టెంపుల్ సిటీని సందర్శించి హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు. బసలో భాగంగా ఇప్పటికే భవనాల లైటింగ్, సెంట్రల్ ఏసీలను ఏర్పాటు చేశారు అధికారులు. బాలాలయాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. నూతనంగా నిర్మిస్తున్న ఆలయం విశిష్టతను, క్షేత్ర మహిమను చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు వివరించనున్నారు ఆలయ అధికారులు. అపురూప శిల్ప సంపద సోయగాల సమాహారంగా రూపుదిద్దుకుంది యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహుని ఆలయం. క్షేత్రం మొత్తం అడుగడుగున ఆధ్యాత్మికతను సంతరించుకుంది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆగమ వైదిక సంప్రదాయాల మేరకు స్వామివారికి నిత్య కైంకర్యాలు తిరుమల స్థాయిలో వైభవంగా నిర్వహిస్తారు అధికారులు. ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన తంజావూరు చిత్రాలు, కలపతో రూపొందించిన నరసింహ స్వామి దారు శిల్పం అమితంగా ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో ప్రహ్లాద చరిత్ర, నరసింహస్వామి ఆవిర్భావంతో పాటు పురాణ, ఇతిహాస దేవతల చరిత్ర భక్తులకు అర్థమయ్యేలా శిల్పాలుంటాయి.
యాదాద్రి ఆలయానికి దగ్గరలోనే రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్లు, ముఖ్యమంత్రుల కోసం ప్రెసిడెన్షియల్ సూట్స్ నిర్మాణమయ్యాయి. ఇందులో మొత్తం 15 విల్లాలున్నాయి. కొండ కింద ఉన్న పుష్కరిణి అభివృద్ధి పనులు, రింగు రోడ్డు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ప్రధాన ఆలయం పనులు దాదాపు ముగింపు దశకు చేరుకోవడంతో పెద్దగుట్టపై కాటేజీ నిర్మాణ పనులపై దృష్టి పెట్టనున్నారు అధికారులు. ఇక సీజే ఎన్వి రమణ యాదాద్రి దర్శన నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జాహ్నవి, మొదటగా జస్టిస్ ఎన్వి రమణ కొద్దిసేపటికమే యాదాద్రి ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్వి రమణతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా జగదీశ్వర్ రెడ్డి అతని పూర్ణకుంభంతో ఎన్వి రమణకు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం అయితే మొదటగా వివిఐపి లాంచ్ లకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ వివిఐపి లాంచ్ వెళ్లి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆలయంలో జరుగుతున్నటువంటి పనులు, అదేవిధంగా పునర్నిర్మాణం సంబంధించినటువంటి కట్టడాలు, శిలలకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. ఎన్వి రమణ మొత్తం కూడా బాధ్యతలో టెంపుల్ ఈవోగా ఉన్నటువంటి గీతారెడ్డికి ఈ బాధ్యతను కూడా అప్పచెప్పారు. మొత్తం వారిని గైడ్ చేయడానికి, అంటే ఎలా పనులు జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి ఈ శిల్పాలు నిర్మించారు, వీటన్నిటిపై కూడా ఆలయ ఈవో గీత మొత్తం కూడా వారికి గైడ్ చేసే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఇంకా పూజల కార్యక్రమం కొనసాగుతుంది. పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళీ వివిఐపి లాంచ్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత యాదాద్రి ఆలయంలో ఉన్నటువంటి నిర్మాణ పనులు మొత్తం కూడా విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ షూట్ కావచ్చు, ఆలయంలో కింద కొండపై కింద ఉన్నటువంటి వివిధ నిర్మాణ పనులు కూడా విజిట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం అయ్యే అవకాశం ఉంది. ఇక యాదాద్రిలో ఆర్కిటెక్చర్ ఆనంద్ సాయి నిర్మించినటువంటి ఈ యొక్క కట్టడ అద్భుత కళాఖండము, ఆ శిలలు, శిల్పాలకు సంబంధించి దానిపై కూడా ఆలయ ఈవో గీత కూడా పూర్తిగా ఎన్వి రమణకు వివరించే అవకాశం ఉంది. అదేవిధంగా యాదాద్రి కోరిక తీరుస్తూ శాంతి స్వరూపగా లక్ష్మీ సమేతంగా లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కొలువు తీరినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి విశిష్టతలను ఆలయం సంబంధించిన దానిపై కూడా పూర్తిగా జస్టిస్ ఎన్వి రమణకు వివరించే అవకాశం ఉంది. ఈ ఆలయంలో ఉన్నటువంటి జ్వాల, గండ బేరుండ, యోగానంద, ఉగ్ర నరసింహ రూపాలను కూడా ఎన్వి రమణ పూర్తిగా ప్రదర్శించే అవకాశం ఉంది. స్వయంభూగా వెలిసినటువంటి, అంటే ఇంత 5 ఏళ్లలోనే ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించినటువంటి కట్టడానికి నిర్మించి ఇంత పెద్ద ఆర్కిటెక్చరల్ గా ఉన్నటువంటి ఆనంద్ సాయి కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరణ కూడా ఎన్వి రమణకి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ పూజా కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ దంపతులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా స్థానిక మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఆలయ అర్చకులు కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వివిఐపి లాంచ్ చేరుకుంటారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆలయంలో జరుగుతున్నటువంటి నిర్మాణ పనుల గురించి పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం పూజా కార్యక్రమం అయితే ఇంకా కంటిన్యూగా కొనసాగుతున్నాయి. సునీల్, అలాగే యాదాద్రిలో సీజేఐ ఎంతసేపు ఉండే అవకాశం ఉంది? కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అక్కడ? అంటే ప్రస్తుతం దాదాపు 1 గంట సేపు పైగా పూజా కార్యక్రమం పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వివిఐపి లాంచ్కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అధికారులతో కలిసి ఈ నిర్మాణ పనుల గురించి పూర్తిగా ఆరా తీసే అవకాశం ఉంది. సుమారు 2 గంటల పాటు షెడ్యూల్ ప్రకారం మనం చూస్తే సుమారు 2 గంటల పాటు సిజేఐ ఇక్కడికి ఉండే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా మొదట షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ చీఫ్ జస్టిస్ ఎమా కోహ్లీ కూడా వచ్చే అనివార్య కారణాల వల్ల వారు మాత్రం యాదాద్రి ఆలయానికి రాలేదు. కేవలం చీఫ్ జస్టిస్ దంపతులతో పాటు ఆలయంలో స్థానికంగా ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు, సిఇఓ, స్థానికంగా ఉన్నటువంటి కమిషనర్, ఎస్పీలు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ మాత్రమే ఇక్కడికి చేరుకొని జస్టిస్ ఎన్వి రమణకు ఘన స్వాగతం పలికారు. భారతీయ శిల్పాలు నైపుణ్యానికి ఆధునికతను సంకేతంగా జోడించి మహా అద్భుతంగా నిర్మించినటువంటి ఈ యొక్క ఆలయాన్ని
సందర్శించడానికి మొట్టమొదటిసారిగా చీఫ్ జస్టిస్ హోదాలో జస్టిస్ ఎన్వి రమణ ఇక్కడికి చేరుకోవడం, అధికారులందరూ కూడా అప్రమత్తం కావడం, వారందరికీ ఆలయంలో ఉన్నటువంటి ఆ శిల్పాలు, ఏకశిలతో నిర్మించినటువంటి గోపురాలు, ఆ శిలలకు సంబంధించిన దానిపై కూడా పూర్తిగా ఎన్వి రమణకు వివరించడానికి, గైడ్ చేయడానికి ఆలయ సిఇఓ గీతా రెడ్డిని కూడా ఇప్పటికే అధికారులు నియమించారు. కాబట్టి మొత్తం ఆలయ సంబంధించిన నిర్మాణ పనులు వీటన్నిటిపై కూడా చీఫ్ జస్టిస్ దంపతులకు ఆలయ ఈఓ గీత వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంకా పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం ఇది ఉంటుంది. పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆలయ అర్చకులతో ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత మళ్ళీ వివిఐపి లాంచ్ కి వెళ్ళి అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఆలయ నిర్మాణ పనుల గురించి కూడా పూర్తిగా నిర్మాణ పనులు జరుగుతున్నట్టు నిర్మాణ పనులు సంబంధించిన రాతితో నిర్మించినటువంటి, అంటే ఎలాంటి సిమెంట్ ఇటుక వాడకుండా కేవలం రాతితో నిర్మించినటువంటి ఆ దేవాలయం సంబంధించిన శిల్పాలు, కళలను మొత్తం కూడా పూర్తిగా చీఫ్ జస్టిస్ ఎన్వి రమణకు వివరించే అవకాశం ఉంది. ఇక పాత కట్టడాలను అలాగే ఉంచి చుట్టూ మందిరం ప్రాంగణం చుట్టూ కూడా కొత్త నిర్మాణ పనులు చేపట్టారు. భవిష్యత్తులో అవసరాలకు తగినట్టుగా అన్ని వసతులను యాదాద్రి ఆలయంలో అద్భుతంగా నిర్మించారు. వీటి అన్నిటిపై కూడా చీఫ్ జస్టిస్ కి ఎన్వి రమణకు పూర్తిగా వివరించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇంకా ఆలయంలో లోపల పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులకు సంబంధించిన నేతృత్వంలో ఈ యొక్క పూజా కార్యక్రమం కొనసాయి. ఆలయ ఎన్వి రమణతో పాటు ఇంద్రకరణ్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక కలెక్టర్, అదేవిధంగా స్థానిక ఎస్పీ, కమిషనర్ కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఆలయ పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక ఎన్వి రమణ రాకతో ఆలయ పరిసరాల మొత్తం కూడా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఎవరిని కూడా లోపలి కొండపైకి అలౌ చేయకుండా కేవలం వివిఐపి మంత్రులను మాత్రమే అలౌ చేస్తున్నారు, ఆలయ అర్చకులను మాత్రమే అలౌ చేస్తున్నారు. ఇక 1000 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా గత 5 ఏళ్లలోనే ఇంత అద్భుతాన్ని నిర్మించినటువంటి ఆర్కిటెక్చర్ ఎవరైతే ఆనంద్ సాయి ఉన్నారో అతన్ని కూడా ఎన్వి రమణ ప్రశంసించారు. ఇంకా దానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే ఈ పూజా కార్యక్రమం అయిన తర్వాత ఆలయం చుట్టూ తిరిగి సందర్శించిన తర్వాత ఎన్వి రమణ ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి కిందికి వెళ్ళి కొండ చుట్టూ నిర్మిస్తున్నటువంటి ప్రెసిడెన్షియల్ కాటేజ్ కావచ్చు, వివిఐపి లాంచ్ కాటేజీలు కావచ్చు, అదేవిధంగా వివిధ నిర్మాణ పనులు, గ్రీనరీ సంబంధించిన దానిపై కూడా పూర్తిగా విజిట్ చేసి ఇక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కి షెడ్యూల్ ప్రకారమే హైదరాబాద్ కి తిరిగి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఎన్వి రమణ మాత్రం ఇంకా పూజా కార్యక్రమాలు మాత్రం ఇంకా కంటిన్యూ కొనసాగిస్తున్నారు. దంపతులకు ఆశీర్వచనాలు కూడా ఇచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వివిఐపి లాంచ్ చేరుకొని అక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసే అవకాశం ఉంది. జాహ్నవి. థ్యాంక్ యూ సునీల్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ దంపతులు ఇప్పటికే యాదాద్రి ఆలయానికి చేరుకున్నారు. వేద పండితులు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఇక పూజా కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారు. హారతి తీర్థంతో పాటు వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం పలికారు. ఇక ఆయన పూజా కార్యక్రమాలలో ఉన్నారు. ఆయన వెంట మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డి కూడా ఉన్నారు. ఇక దర్శనం అనంతరం ఆయన వివిఐపి లాంచ్కు చేరుకుంటారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన తరువాత పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఆయన సందర్శించనున్నారు. ఆలయ అధికారులు కూడా ఆయన పునర్నిర్మాణకు సంబంధించి వివరించనున్నారు. ఇక మొత్తం కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు సిజేఐ ఎన్వి రమణ. సిజేఐ హోదాలో మొదటిసారి యాదాద్రికి చేరుకున్నారు ఎన్వి రమణ. ఆయనకు ఘన స్వాగతం పలికారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి అలాగే జగదీష్ రెడ్డి. ఆలయ అధికారులు కూడా పూర్ణ కుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. తీర్థం హారతితో పాటు వేద పండితులు ఆశీర్వచనం కూడా అందించారు. సిజేఐ ఎన్వి రమణ పూజా కార్యక్రమాలలో ఉన్నారు.
యాదాద్రి ఆలయం తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభించిన తర్వాత నిత్యం 50,000కు తగ్గకుండా భక్తులు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అటు అధికారులు. అందుకు అనుగుణంగా మౌలిక వసతుల ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్వచ్ఛత, పరిశుభ్రత విషయంలో ఇతర ఆలయాలకు ఆదర్శంగా ఉండేలా కార్యాచరణ ఇప్పటికే అమలులో ఉంది. ఆలయం చుట్టూ ఉన్న ప్రహరీని ప్రాచీన చిత్ర కళాకృత రూపాలతో సుందరంగా తీర్చిదిద్దబోతున్నారు. అష్టభూజి ప్రాకార మండపం నుంచి తూర్పు దిశగా దర్శన క్యూలైన్ల గుండా ప్రవేశిస్తే మార్గం మధ్యలో యాలి పిల్లర్లు, సాలహారపు దేవతామూర్తులను చూడొచ్చు. అంతర్ప్రాకారాల్లో అద్దాల మండపం, రామానుజకూట మండపాలను ఏర్పాటు చేశారు. ముఖ మండపంలో క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దారు. ఇక గర్భాలయానికి అభిముఖంగా బలిపీఠం, ధ్వజస్తంభం, ఆధారశిల, గరుడాల్వార ఆలయాలున్నాయి. కొండపై ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాకార గోడ ఎత్తును తగ్గించనున్నారు.